తమిళ్లో డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా రెండవ సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 57 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్లు, కర్ణాటకలో 8 కోట్లు, కేరళలో 2 కోట్లు, ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 24 కోట్లు. అలా టోటల్గా 10 రోజుల్లో డ్రాగన్ సినిమా 108 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అద్భుతం అని చెప్పాలి. హీరోగా చేసిన రెండో సినిమాకి 100 కోట్లు గ్రాస్ కొట్టడం అనేది రేర్ ఫీట్. ఇంతకుముందు అతను హీరోగా చేసిన లవ్ టుడే సినిమా, అతనే డైరెక్టర్, ఆ సినిమా 85 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది, అక్కడికి ఆగిపోయింది. తెలుగులో 15 కోట్లు వచ్చాయి ఆ సినిమాకు. ఇప్పుడు ఈ సినిమా డ్రాగన్ 2 వారాల్లోనే 15 కోట్లు వచ్చేసాయి. సో 20 కోట్లు ఖచ్చితంగా వస్తుంది తెలుగులో. ఇక ఓవరాల్గా 100 కోట్లు దాటిపోయింది కాబట్టి ఇక 150కి వెళ్తుందా లేదా అనేది నెక్స్ట్ టార్గెట్. చూడాలి, కొద్ది కష్టమే, చూడాలి. ఇక ఈ 108 కోట్ల గ్రాస్లో ఆ 10 రోజుల కలెక్షన్స్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి మనకు తమిళ్ అంటే ఓవరాల్గా అన్ని కలిపి చూసుకుంటే, ముందు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగులో ఈ సినిమా 4 కోట్లకు కొన్నారు. 4 కోట్లకు కొంటే మనకు తెలుగులో వచ్చేసి 8 కోట్లు, 8 కోట్ల షేర్, అంటే 4కి 4 లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అని తెలుగులో. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాని అంటే బడ్జెట్ వచ్చి ఈ సినిమాకి 55 కోట్లు పెట్టారు, డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు. అందులో 24 కోట్లు తమిళనాడుకి, 4 కోట్లు తెలుగుకి. సో తెలుగు డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు షేర్ వచ్చేసి అన్ని ఏరియాలు కలిపి చూసుకుంటే 53 కోట్లు ఉంది. అంటే 25 కోట్లు లాభాలు సినిమాకు ఓవరాల్గా. అంటే 21 కోట్లు తమిళ్లో లాభాలు, 4 కోట్లు తెలుగులో లాభాలు. అంటే తెలుగులో డబుల్ బ్లాక్ బస్టరు, తమిళ్లో ఆల్మోస్ట్ ఇంకో 3 కోట్లు తమిళ్లో కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, అంటే ఇంకా కొద్ది కలెక్షన్స్ తగ్గుతాయి వీక్ డేస్లో, మళ్ళీ వీకెండ్కి పుంజుకుంటుంది. బట్ అయినా రావాల్సిందంతా వచ్చేసింది ఈ సినిమాకు. సో ఇంక ఏమొచ్చినా ఆడ బోనసే ఇదంతా సినిమాకు. నేను కూడా సినిమా చూశాను మొదట్లోనే, రిలీజ్ అయిన మొదటి వీకెండ్లోనే. నాకు కూడా నచ్చింది. ఖచ్చితంగా స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ చూడాలి, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా, ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్కరు. అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా. అది మన డ్రాగన్, తమిళ్లో, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా రెండవ సినిమా. హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ ఉంది. ఇంకో కొత్త అమ్మాయి ఎవరు, ఆ పేరు నోరు తిరగదు అమ్మాయిది. ఇంకా చాలామంది ఉన్నారు. మ్యూజిక్ బై లియోన్ జేమ్స్. సినిమా వచ్చేసి రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 108 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 53 కోట్లు. సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 28 కోట్లకు అమ్మారు. 28 కోట్లు వెనక్కి వచ్చి మరో 25 కోట్ల లాభాలతో సినిమా ఆల్మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.